కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరికీ రేవంత్ సర్కార్ ఒక తీపి కబురు చెప్పింది. ఏదైతే ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం రోజున పూర్తిగా కూడా కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఏదైతే సంగారెడ్డి జిల్లాలో జరిగేటటువంటి ఒక సభలో ముఖ్యమంత్రి హాజరై ఆయన పూర్తిగా కూడా రేషన్ కార్డులను విడుదల చేయబోతున్నాడు. ఆయన విడుదల చేయగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ రేషన్ కార్డులు రాబోతున్నాయి. అయితే ఈ కొత్త రేషన్ కార్డులో చాలా మార్పులు చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో మనం చూసుకుంటే కనుక అనేక విధాలుగా చాలా రకరకాల రేషన్ కార్డులను ప్రజలందరూ కూడా చూశారు. సో మరి ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ రేషన్ కార్డులో కూడా కొంత నాణ్యతను పెంచి ప్రజలకు చాలా వీలుగా ఉండే విధంగా దానిపైన ఒక క్యూఆర్ కోడ్, రేవంత్ రెడ్డి ఫోటో, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో, సో వీటితో ఒక చిన్న అంటే ఏటీఎం కార్డు సైజులో ఆ తరహాలోనే ఒక మంచి లామినేషన్ చేసినటువంటి కార్డును మీకు ఇస్తారు అనేటటువంటి ఒక సమాచారం మనకు అందుతుంది. మరి ఈ రేషన్ కార్డులో పూర్తిగా ప్రభుత్వం అయితే అనేక మార్పులు చేసింది. సో ఈ మార్పులు చేయడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా ఎవరెవరికి ఈ కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి, అదేవిధంగా ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత మీకు ఏ సమయానికి రేషన్ కార్డు ఇస్తారు, అదేవిధంగా ఇప్పటికే మనం చూసుకుంటే కనుక మండలాలకు గ్రామాలకు రేషన్ కార్డులు పంపించినట్లుగా సమాచారం అందుతుంది. మరి నిజంగా ఇవి రేషన్ కార్డులకు రేషన్ సభ్యులకు ఎప్పుడు మీ చేతికి కార్డు రాబోతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మొత్తానికైతే గత కొన్ని రోజులుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూసినటువంటి లబ్ధిదారులకు ప్రభుత్వం ఎట్టకేలకు ఒక శుభార్త చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఒకసారి పూర్తి వివరాలను చూసే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా రేవంత్ సర్కార్ ఏదైతే ఈ నెల 15వ తారీఖు నాడు కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు సిద్ధమైంది. మరి మొత్తానికి పూర్తిగా కూడా మనం చూసుకుంటే ఏదైతే ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రేషన్ కార్డులని హాజరుపరిచి పూర్తిగా సమయానికి ఇస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. మరి తెలంగాణలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక భారీ శుభార్త చెప్పిందనే చెప్పొచ్చు. ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి అర్హులైన ప్రజల నిరీక్షణకు తెరదించుతూ పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే స్వాతంత్ర దినోత్సవ కానుకగా అంటే ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నూతన పీడిఎస్ రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బృహత్తర కార్యక్రమానికి సంబంధించిన తుది ప్రణాళికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ ప్రక్రియ మొదలవుతుంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ పంపిణీ వేడుకలు చాలా అట్టహాసంగా జరగనున్నాయి. ఇప్పుడు అందరిలో ఒకటే సందేహం, అసలు ఈ కొత్త రేషన్ కార్డులు ఎలా ఉండబోతున్నాయి, వీటి ప్రత్యేకత ఏంటి? ఈసారి ప్రభుత్వం అందిస్తున్న కార్డులు మామూలు కాగితాలు కావు, అత్యంత నాణ్యమైన లామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల కొత్త పీడిఎస్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. క్యూఆర్ కోడ్, అదేవిధంగా సెక్యూరిటీ, ప్రతి కార్డు పైన అత్యంత సురక్షితమైన హైటెక్ క్యూఆర్ కోడ్ను ముద్రించారు. దీనివల్ల అక్రమాలకు తావు లేకుండా రేషన్ సరుకుల పంపిణీ చాలా సులభంగా మరియు పారదర్శకంగా జరుగుతుంది. కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా అందేలా ఈ రేషన్ కార్డులు ఉపకరిస్తాయి. ఈ పంపిణీ ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా పక్కాగా సాగేందుకు ప్రభుత్వం కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి నియోజకవర్గంలో పంపిణీ పర్యవేక్షణ బాధ్యతలను రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు అంటే ఆర్డీఓలకు అప్పగించారు.
ఆర్డీఓల సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్డులు తీసుకోవడానికి వచ్చే సామాన్య ప్రజలకు వేదిక వద్ద ఎలాంటి సమస్యలు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పంపిణీ కేంద్రాల వద్ద మౌలిక వసతులు, వేసవి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తాగునీరు, నీడ సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక అర్హుల జాబితా ఖరారు, కార్డుల ముద్రణ, రవాణా పంపిణీ కేంద్రాల ఏర్పాటు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీతో సహా ప్రతి అంశాన్ని పక్కాగా రికార్డు చేసి పంపిణీ పూర్తయిన వెంటనే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మొత్తానికి చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్న పేద మధ్యతరగతి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 రూపంలో ఒక పెద్ద తీపి కబురును అందించింది. ఒక రోజు ఒకే సమయంలో 119 నియోజకవర్గాల్లో 1.5 కోట్ల స్మార్ట్ లామినేషన్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం తెలంగాణ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవనుంది. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా రాబోయే ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య మీ నియోజకవర్గాల్లో జరిగే అధికారిక పంపిణీ వేదికల వద్ద మీ క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డులను అందుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. మరి నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా 1.5 కోట్లకు సంబంధించినటువంటి రేషన్ కార్డులను ఇవ్వబోతున్నారు. అంటే 1,05,00,000 రేషన్ కార్డులని ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది. మరి గత కొన్ని రోజులుగా పేద మధ్యతరగతి కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలోనే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చెప్పింది, ఈ నెల ఆగస్టు 15వ తారీఖు నాడు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు మొత్తం కూడా పేదలకు స్మార్ట్ రేషన్ కార్డులను ఇచ్చేందుకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి సంగారెడ్డి జిల్లాలో జరిగేటటువంటి ఒక సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కార్డులను ఇచ్చేటటువంటి ప్రక్రియ మొదలు పెట్టగానే తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో మొత్తం కూడా మీ స్థానిక నేతలు మీకు ఈ కార్డులని ఇవ్వబోతున్నారు. సో మొత్తానికైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళకు ఇది ఒక ఏదైతే ఊరటనిచ్చినటువంటి వార్తనే చెప్పొచ్చు. మరి పూర్తిగా కూడా కార్డులని సైతం చేంజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే క్యూఆర్ కోడ్ పెట్టడం, దానిపైన కొంత లామినేటెడ్ చేయడం, అంటే వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా ఆ కార్డు తడవకుండా మీకు చాలా జాగ్రత్తగా ఉండేటట్టుగా దాన్ని ముద్రించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా చిన్న సైజులో, అంటే మనం గతంలో చూసాము బుక్కులు ఉండేవి, తర్వాత పెద్ద కార్డు ఉండేది. సో ఇప్పుడు అవన్నీ కూడా మార్చేసి చిన్నగా ఏటీఎం కార్డు సైజులోనే ఒక చిన్న కార్డుని మీకు ఇవ్వబోతున్నారు. దీనిపైన ఒక క్యూఆర్ కోడ్ని పెట్టబోతున్నారు. దీని ద్వారా మీ రేషన్ ని ఎవరు కూడా దొంగలించకుండా మీ రేషన్ చాలా జాగ్రత్తగా, అంటే మీకు వచ్చేటటువంటి రేషన్ బియ్యం కావచ్చు, రేషన్ సరుకులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు కావచ్చు, మీకు ఏది అందాలన్నా కూడా నిజాయితీగా కేవలం మీకు మాత్రమే అందే విధంగా ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ఈ రేషన్ కార్డులని సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రతి జిల్లాలకు, మండలాలకు ఈ రేషన్ కార్డులు సైతం చేరుకున్నట్లుగా తెలుస్తుంది. మరి మీకు ఏదైతే ఆగస్టు 15వ తారీఖు నాడు సాయంత్రం వరకు ఈ రేషన్ కార్డులు మీ చేతికి ఇవ్వబోతున్నట్లుగా సమాచారం వస్తుంది. మీ మండలానికి సంబంధించో లేకపోతే మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇవి మీకు అందజేస్తారు. అదేవిధంగా మీ గ్రామ పంచాయతీలో గనక రేషన్ డీలర్లు ఉంటే వాళ్ళ చేతుల మీదుగా కూడా మీకు ఈ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి మొత్తానికి 1,05,00,000 రేషన్ కార్డులు అయితే ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఆగస్టు 15వ తారీఖు ఏదైతే మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డిలో ఒక సభ ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి ఈ రేషన్ కార్డులను విడుదల చేసిన తర్వాత మొత్తం అందరికీ కూడా 1,00,00,000కి పైగా కొత్త రేషన్ కార్డులు మీ అందరి చేతికి ఇస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆగస్టు 15వ తారీఖు పూర్తిగా కూడా గత కొన్ని రోజులుగా ఎదురు చూసినటువంటి ప్రజలకు ఒక శుభవార్త చెప్తూ వాళ్ళందరికీ కూడా ఒక ఊరటనిస్తూ ప్రభుత్వం అయితే 1,00,00,000కి పైగా నూతన కార్డులను ఏర్పాటు చేసి అందులోనూ కొంత పక్కాగా మొత్తం కూడా లామినేటెడ్ చేసి చాలా సేఫ్టీలతో కూడినటువంటి మంచి కొత్త కార్డులను ఇచ్చేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలను మీ ముందుకు తీసుకొచ్చేందుకు MLR న్యూస్ తెలుగుని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్ ధన్యవాదాలు.